కాకర్ల వెంకట్రామిరెడ్డి ఏపీ జేఈఎఫ్ చైర్మన్ కామెంట్స్. సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా నన్ను డిస్మిస్ చేశారు. ఏ సీఎం అయినా తమ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులకు మేలు చేస్తారు, కానీ చంద్రబాబు నాపై కక్షగట్టి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం మీద ఏ ఉద్యోగి సానుకూలంగా లేడు. ఉద్యోగుల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ మీ మనస్సాక్షిని ఆలోచించండి. కరోనా సంక్షోభంలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఉంటే అసలు పిఆర్సీ ఇచ్చిండే వాళ్ళ. గత ముఖ్యమంత్రి గారు 23% ఫిట్మెంట్ పిఆర్సీ ఇచ్చిండే. అదే ఈ ప్రభుత్వం ఉంటే పిఆర్సీ ఇచ్చిండే వాళ్ళ. మనకు పిఆర్సీ ఇవ్వకపోగా మన జేబులో నుంచి కరోనా ఇబ్బంది ఉందని మన జేబులో నుంచి ఒకరోజు 2 రోజులు శాలరీస్ గతంలో చూసినా మనం. రాజధాని హుండీ పెట్టి మన ఎంప్లాయీస్ శాలరీ ఒకరోజు 2 రోజులు వసూలు చేసిండు. హుద్దూతో వచ్చినప్పుడు ఒకరోజు జీతం వసూలు చేసిండు. అట్లా కరోనా టైంలో కూడా కరోనా హుండీ అని ఒకటి పెట్టి మన జీతం లాగేవాళ్ళు తప్ప కరోనా టైంలో మనకు పిఆర్సీ ఇచ్చిండేవాడా ఈ ముఖ్యమంత్రి ఉంటే? అప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం మాట్లాడేవాళ్ళు, రాష్ట్రం అంతా ఇబ్బంది పోతుంటే వీళ్ళకి పిఆర్సీలు కావాలా, ఐఆర్లు కావాలా ఈ టైంలోని. ఈ పచ్చ జర్నలిస్టులు, పచ్చ మీడియా వాళ్ళు కూడా మన మీద, ఉద్యోగుల మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. మనం ఒకవేళ ఐఆర్ కానీ పిఆర్సీ అలాంటివి ఏమైనా అడిగింటే ఈ ప్రభుత్వం ఆ టైంలో ఉండి మనం అలాంటివి అడిగింటే మనం అడగకుండా మన మీద ఎదురుదాడి చేసి మన నోరు నొక్కేవాళ్ళు. అది వాస్తవం కాదా? అంత అన్యాయంగా ఈ ప్రభుత్వం చేసేది. అలాంటిది అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ ఇచ్చిన మాట 23% ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేసిండు. అది చేసిన ఆ గవర్నమెంట్ ఇంకా చాలా చేసిండు. వేలాది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఒక్కొక్క కొత్త పోస్టు ఎంఈఓలో గొడవలు ఉంటే ప్రమోషన్లు ఆగిపోతే మండలానికి ఒక ఎంఈఓ కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. అలాగే ఎంపీడీ వాళ్ళకి 25 నుంచి ప్రమోషన్ లేకుంటే వాళ్ళకి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. సర్వే ఎంప్లాయీస్కు 20 నుంచి ప్రమోషన్లు రావడం లేదని వాళ్ళకు పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఇలా ఎన్నో చాలా చేసిండ్రు. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచిండ్రు. మహిళలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్పెషల్ ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్పి సంవత్సరానికి ఒక 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇచ్చిండ్రు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో కూడా గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 2014-19 మధ్య ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని, ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాకూడదు, వాళ్ళను పాస్ తగ్గించాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ రాకుండా అడ్డుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ పరీక్షల్లో కూడా నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తీసుకొచ్చే దాన్ని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు తీసేసిండ్రు. ఇలా ఉద్యోగులకు మేలు చేసే పనులు ఎన్నో చేసిండ్రు. మీరేం చేసిండ్రు చెప్పండి? ఈ 2 నెలల్లో మీరు ఉద్యోగులకి చేసినామని చెప్పండి. మీరు ఏం చేయకుండా గత ప్రభుత్వం చేసింది మంచి అంటే నేను నా మీద పార్టీ ముద్రేసి పార్టీ వాడని చెప్పి ప్రచారం చేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అంటే ఉద్యోగులు ఎవరు ప్రశ్నించకూడదు మిమ్మల్ని అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? గత ప్రభుత్వం హామీలన్నీ 1 సంవత్సరంలో 80% హామీలు అమలు చేసింది. మీరు 2 ఏళ్ళు అయింది, ఒక హామీ అమలు చేసిందా? చేయలేదు. నేను ఉద్యోగులందరికీ సందర్భంగా కోరుతున్నా, 2014 మేలో మీ జీతం ఎంత ఉంది? 2019 మేలో మీ జీతం అంటే గత ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన రోజు మే శాలరీ మీద ఎంత, 2019 మే శాలరీ ఎంత లెక్కేసుకోండి. అదే 2019 మే శాలరీకి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2024 మే నాటికి మీ శాలరీ ఎంత? ప్రతి ఒక్కరిని అడుగుతున్న, మీ ఇండివిజువల్గా మీ పే స్లిప్ తీసుకోండి. 14 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 19 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 24 మేలో మీ శాలరీ ఎంత ఉంది? ఏ ప్రభుత్వంలో ఎక్కువ పెరిగిందో మీరే లెక్కేసుకోండి. ఏ ప్రభుత్వం మంచి చేసిందో మీరే లెక్కేసుకోండి. 100కు 100% గత ప్రభుత్వంలో 75 నుంచి 80% పెరిగితే అంతకుముందు ప్రభుత్వంలో 60 నుంచి 65% పెరిగింది జీతం. మళ్ళీ ఏ ప్రభుత్వం మంచి చేసింది? మంచి చేసిన ప్రభుత్వం మంచి అంటే మీకు నొప్పా? మీరు ఏం చేయకుండా మిమ్మల్ని పొగడాలా? ఇదే నా పద్ధతి? పొగడపోతే ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఏం చేసింది మీరు? ఉద్యోగులు ఒక కక్షపూరిత రాజకీయం తీసుకొచ్చిండ్రు సచివాలయంలో. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకున్నారు. మీ టైంలో మీరు చెప్పారు కదా, నల్ల చొక్కాలు వేసుకొని మీ పక్కన కూర్చొని బీజేపీని ఓడించండి, బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని చెప్పిండ్రు. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చే రేపు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరూ ఉద్యోగాలు పోవా? ఇప్పుడు వాట్సాప్లో టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో పెట్టిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వాట్సాప్లో పెట్టిన ఎంప్లాయీస్ చాలామంది, నా దగ్గర 100 మంది లిస్ట్ ఉంది. 100 మంది లిస్ట్ ఉంది. ఏది టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారిని తిడుతూ వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళ లిస్ట్ 100 మంది ఉంది. ఆ 100 మంది ఉద్యోగాలు పోగొట్టుకోవాలా రేపు ప్రభుత్వం మారితే? అదేనా మీరు చెప్పేది? అంతే కదా. ఇందరితో ఆగిపోతుందా ఇది? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చే ఆ చెడు సాంప్రదాయం కొనసాగిస్తే ఏమవుతుంది? ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తప్ప, ఉద్యోగులు ఎవరు భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యోగులు మాట్లాడకుండా చేయడం కోసం తప్ప ఉద్యోగులకు మేలు చేసి చర్య అవుతుందా ఇది?
ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప ప్రభుత్వం ఆశించేది ఏం లేదు. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నేను ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఫైట్ చేస్తా. న్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్తా, కోర్టులో న్యాయం జరుగుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసిన ఎలాంటి రుజువులు లేవు. రుజువులుండే చాలా వంద కేసులు చెప్పిన రుజువులుండే వాళ్ళ మీద గత ప్రభుత్వాలు ఇది ఇలాంటి పట్టించుకోకూడదని చెప్పి వదిలేసింది. అలాంటిది ఏం రుజువు లేకుండా ఒక కక్షపూరితంగా నా మీద ముఖ్యమంత్రి గారికి అంటే కొన్ని మీడియా ఛానళ్ళు నన్ను ఎందుకు ఒక శత్రువులాగా ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు అంటే 2017 ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసి నన్ను ఓడించడానికి నన్ను ఇంటికి పిలిచి బెదిరించి నువ్వు పోటీ చేయొద్దని చెప్పి అప్పుడు గెలవాల్సిన వాడిని ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎలక్షన్లో నన్ను ఓడగొట్టిండు. ఎందుకు మళ్ళీ నా మీద వ్యక్తిగతంగా కక్షంతో తెలియడం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి అయితే నేను కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నా మీద నేను గత ప్రభుత్వంలో జగన్ బంటు అని నేను అనలేదు. ఆ మాట ఆ పత్రికలు రాస్తే జగన్ బంటు ఎలా గెలిచిండు, నేను సెక్రటరీ ఎంప్లాయీస్ నాకు ఓట్లు వేసి గెలిపించే జగన్ బంటు ఎలా గెలిచిందని చెప్పి వాళ్ళే రాసిండ్రు. సరే మీరు బంటు అంటే అనుకోండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్కి హెడ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు అంటే అనుకోండి. నేనన్నా వాళ్ళంటే అన్నా తప్ప నేను జగన్ బంటు అన్నాను, నేనే ఒప్పుకున్నానని రాయడం. స్థానిక ఎన్నికల్లో కరోనా సమయంలో ఇబ్బంది ఉంది. కరోనా వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు చాలాసార్లు డిలే అయినాయి, చాలాసార్లు పోస్ట్పోన్ అయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగులకు పోస్ట్పోన్ చేయండి అడిగితే అప్పుడు మేము ప్రభుత్వ తొత్తులు అని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లోకల్ బాడీకి టైం అయిపోలేదా? ఎలక్షన్ పెట్టిందా? ఇప్పుడు కరోనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు ఎలక్షన్లు పాల్గొనడానికి. మళ్ళీ ఎందుకు ఎలక్షన్ పెట్టడంలా? ఇప్పుడేం కొంప మునగలేదా? అప్పుడు ఆ రోజు ఇబ్బంది ఉంది ఎంప్లాయీస్, అది కరోనా వంటి ఇబ్బందిలో ఉద్యోగులు ప్రాణాలు పోతున్నాయి, పబ్లిక్ కూడా ఇబ్బంది, పబ్లిక్ కూడా ప్రాణాలు కోల్పోతారు ఎలక్షన్ జరిగితే ఆ టైంలో అని చెప్పి పోస్ట్పోన్ చేయండి అంటే యాగి చేసి మమ్మల్ని మీద పార్టీ ముద్ర వేసిండ్రు. ఇప్పుడు ఏం లేదు, ఎందుకు పెట్టాము మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు? మీకు నచ్చితే మీ ఇష్టం వచ్చిన ఏమైనా చేయొచ్చు. మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రాణాలు పోతాయంటే మీరు మా మీద ముద్రేసి మమ్మల్ని పార్టీ ముద్రేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు నడవవు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడైనా ప్రభుత్వం ఇది చేసిన తప్పును తెలుసుకొని ఇది వెనక్కి తీసుకోవాలి. నేను సిఎస్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా, దీని మీద పునరాలోచన చేయాలని చెప్పి. దాని నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడతామని అనుకోవద్దు. ఇలాంటి జరిగినప్పుడు ఇంకొద్దిగా ఫ్రీగా ఇంకా గట్టిగా మాట్లాడగలను ఇలాంటి టైంలో. కాబట్టి నాకు ఉద్యోగం ఉండే లేకపోయినా నేను ఎంప్లాయీస్ తరఫున ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటాను, ఎంప్లాయీస్ వాయిస్ని వినిపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్తున్నాను, అందరూ ఇప్పుడు ఉద్యోగులందరిలో ప్రభుత్వం 2 ఏళ్ళుగా ఉద్యోగులను మోసం చేసింది, ఏం చేయలేదనే ఆలోచన ఉంది, అందరికీ ఆవేదన ఉంది, అసంతృప్తి ఉంది. అందరూ ఎవరు పిలిపించినా రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగుల ఆవేదన గుర్తించి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చాలా రోజులు ఓపిక పట్టిండ్రు. ప్రభుత్వం ఏదో చేస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తానే కొద్ది టైం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ ఓపిక పట్టిండ్రు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు చెప్పుకోవడానికి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పుకోవడానికి ఒక మనిషే లేడు. గత ప్రభుత్వంలో ఒక కమిటీ ఉండింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఉండింది, అడ్వైజర్ గారు సజ్జల రామకృష్ణ సార్ ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆయన చెప్పేవాళ్ళం, ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఉద్యోగులు అసంతృప్తి ఉంది. అలాంటప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తారు? రోడ్డు మీదకి రాక తప్పని పరిస్థితి. అందుకోసం అందరు రోడ్డు మీదకి రావాలని, అది అంటే ఎవరు మాట్లాడుకోలే, యాదృచ్ఛికంగా జరిగింది. మొన్న ఆదివారం రోజు నేను మాట్లాడా, సూర్యనారాయణ గారు మాట్లాడారు, విద్యాసాగర్ గారు మాట్లాడారు, బొప్పరాజు గారు అందరూ మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రోడ్డు మీదకి ధర్నా చేయాలని చెప్పి మాట్లాడారు. దాంతో ప్రభుత్వం ఏదో ఉద్యోగులందరూ అదే చెప్తున్నా, అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, అంటే ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు భయపడతారు. నా మీద ఒక ముద్ర ఉంది కాబట్టి, నా మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి నా మీద వేటేస్తే మిగతా వాళ్ళు రోడ్డు మీద రావడానికి, అంటే ఒకవేళ నాయకులు పిలిపించినా ఉద్యోగులు కొంత భయపడతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనతో చేసింది తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది తప్పుడు కేసు, ఖచ్చితంగా నిలబడదు. ఈ ఫైల్ డీల్ చేసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలిసి తప్పుడు కేసు అని. కాకపోతే వాళ్ళు కూడా పైన పొలిటికల్ బాసులకు ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఇది కోర్టులో నిలబడదు, ఖచ్చితంగా కోర్టులో దీన్ని తెలుసుకుంటారు. మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏ వర్గానికి ఈ ప్రభుత్వం వచ్చినాక మేలు జరిగింది చెప్పమనండి. ఏ ఒక్క ఉద్యోగ వర్గానికి న్యాయం చేయలేదు. రావాల్సినట్టు వాళ్ళు చెప్పిన హామీలు పక్కన పెట్టండి, లెజిటిమేట్గా మాకు రావాల్సినట్టు కూడా రావడం లేదు. 2 ఏళ్ళలో ఒక డిఏలకు దిక్కు లేదు. 2 ఏళ్ళలో ఒక డిఏని ఇచ్చేది, 4 డిఏలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు.
కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేసింది కాబట్టి ఆ టైంలో పెండింగ్ ఉండేది తప్ప డిఏలు. మిగతా అప్పుడు ఎప్పుడు 4 డిఏలు ఏ గవర్నమెంట్ పెండింగ్ పెట్టలే, ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది పెండింగ్. ఇట్లా ప్రతిదీ అంటే ఉద్యోగులకు ఏం చేయకూడదు, ఉద్యోగులు ఏం మాట్లాడకుండాలంటే వాళ్ళని భయపెట్టాలనే ఒక ఉద్దేశంతో చేసిన పనే ఇది. ఇలాంటివి నడవవు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఉద్యోగులు ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా. అదే 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 భయపెడుతున్నారు. అదే ఏమైనా మాట్లాడితే వాళ్ళని దగ్గర రానిరు. ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు ఏంటంటే వాళ్ళకి పనులు కావాలా, వాళ్ళ కింద వాళ్ళ సంఘ సభ్యులు కానీ వాళ్ళకి చేయాల్సిన పనులు ఉంటాయి. నాకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద కూడా పార్టీ ముద్ర వేస్తారు, వైసీపీ ముద్ర వేసి దూరం పెడతారేమో, పనులు కావేమో అనే ఆందోళన సహజంగా ఉంటుంది. అందుకనే ఎవరు మాట్లాడకపోవచ్చు. దాన్ని ఏం నేను తప్పుపడడంలే. వాళ్ళ పనుల కోసం వాళ్ళు చేయక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రభుత్వం ఇట్లనే ఉంటే ఐఆర్ ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా, ఉద్యోగులకు డిఏలు సక్రమంగా ఇవ్వకుండా, పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఇట్లే ఏడిపిస్తే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పిలుపునివ్వమండి, అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చి పిలుపునివ్వడంలే. అప్పుడు అంటే పిఆర్సీ ఒక సంఘటన, దానికి మమ్మల్ని ప్లేరప్ చేయడానికి ఒక సంఘటన దొరికింది కాబట్టి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు అలాంటి సంఘటన వచ్చినప్పుడు, లేదంటే అందరూ కూర్చొని మాట్లాడి, అన్ని సంఘాలు కూర్చొని మాట్లాడి పిలుపునిచ్చే అంతకు డబల్గా ఈరోజు ఉద్యోగులు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ నేను తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాను. దీంట్లో ఏ కోణాలు ఉన్నాయో నా చేతికి ఇంకా ఆర్డర్ కాపీ కూడా రాలేదు. ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ తప్పులన్నీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ఉంటాం. ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాయి. ఎప్పటికీ రిబోలే ఇస్తా. సిఎస్ గారు పునరాలోచన చేయాలని ఒక రిప్రజెంటేషన్ సిఎస్ గారికి. అసెంబ్లీ సెక్రటరీని అడ్డగోలకు తీసుకొచ్చిండ్రు. టార్గెట్ ఏంటి? ఆయన అర్హత లేదు. మేము స్పష్టంగా అడుగుతున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలంటే రాజ్యసభ లేదా లోక్సభలో సెక్రటరీ జనరల్గా పనిచేయాలా, వేరే స్టేట్ సెక్రటరీ జనరల్గా పనిచేయాలా? అలాంటివేమీ ఆయనకు లేదు. ఆయనకు అర్హత లేదు. ఆయన అసలు ప్రసార భారతిలో న్యూస్ రీడర్ అండ్ ట్రాన్స్లేటర్ అంటే ఎస్ఓ కంటే, సెక్రటరీ ఎస్ఓ కంటే తక్కువ స్థాయి ఉద్యోగి. అలాంటి ఉద్యోగం తీసుకొచ్చి సెక్రటరీకి ఎలా చేస్తారు? ఆయన ఏదో డిప్యుటేషన్లో పలుకుబడి ఉపయోగించి ఎక్కడో ఢిల్లీ అసెంబ్లీలో కొన్ని రోజులు పనిచేసినామంటే అవన్నీ లెక్కలేక రావు కదా. ఆయన ఒరిజినల్ ఉద్యోగం ఏంటి? న్యూస్ రీడర్, ట్రాన్స్లేటర్ ఇన్ ప్రసార భారతి. అసలు ఆయన పెట్టుకునే అప్లికేషన్లో కూడా ఆ ఉద్యోగం గురించి మెన్షన్ చేయలేదు. అసలు ఆయన అసెంబ్లీ సెక్రటరీగా నన్ను నియమించిన ఒక బయోడేటా ఇచ్చిన ప్రభుత్వానికి, అందులో ఆయన ఒరిజినల్ ఉద్యోగం ఏం చెప్పలేదు. ఆయన డిప్యుటేషన్లు తెచ్చుకునేటన్నీ చెప్పిండు. ఆయన జీతం ఎంత అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు. జీతం కూడా 5 లక్షల దగ్గర ఇచ్చిండు. సిఎస్కు జీతం లేదు, 5 లక్షలు సిఎస్కు లేదు. అలాంటిది ఎలా ఇస్తారు? అంటే ప్రభుత్వం మీ చేతుల అధికారం ఉంటే ఏమైనా ఇస్తారా? రూల్స్ లేవా? గవర్నమెంట్లో జీవో 48 ప్రకారం ఖచ్చితంగా ఒక నిబంధన ఉంది. రిటైర్ అయిన ఉద్యోగికి ఎవరికైనా జీతం ఎట్లా ఫిక్స్ చేయాలంటే, ఆయన రిటైర్ లాస్ట్ రోజు ఏదైతే జీతం ఉందో ఆ జీతంలో ఆయన పెన్షన్ తీసేసి మిగిలిన ఏదైందో అదే జీతంగా ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని అతిక్రమించి 5 లక్షలు అంటే ఎందుకు ఇచ్చిండు? నువ్వన్నీ సామాజిక కోణాలు అన్నావు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయేమో తర్వాత మిగతా అన్ని స్టడీ చేసి ఖచ్చితంగా అవి కూడా బయటకు తీస్తాం. థ్యాంక్ యూ.